ప్రైమ్9 న్యూస్ వరుస కథనాలపై ప్రభుత్వం స్పందించింది. దేవాదుల పంప్ హౌస్ మోటార్ల మరమ్మతులపై ప్రైమ్9 న్యూస్ ఛానల్ వరుస కథనాలు నడిపింది. ఈ మేరకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో ఉనికిచెర్లలో దేవాదుల పంప్ హౌస్ మోటార్ మరమ్మతులు అధికారులు పూర్తి చేశారు. ఈ రోజు తెల్లవారుజామున ట్రయల్ రన్ విజయవంతం కావడంతో దేవాదుల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రయల్ రన్ ద్వారా గోదావరి జిల్లాలో ధర్మసాగర్ రిజర్వాయర్లోకి అధికారులు పంపించారు. దీంతో పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, జనగామ నియోజకవర్గాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి వరుస కథనాలతో ప్రభుత్వం స్పందించడం చాలా అభినందనీయం. సో ఏంటి అసలు ఇప్పుడు ఎక్కడెక్కడికి జలాలు వెళ్తున్నాయి, రైతులు ఏం చెప్తున్నారు, స్థానికులు ఏమంటున్నారు? రైతులలో ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వరంగల్ జిల్లా దేవన్నపేట ఉన్నటువంటి దేవాదుల పంప్ హౌస్ మోటార్లను అధికారులు మరమ్మతులు చేశారు. గత కొద్ది రోజులుగా ఈ మోటార్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తినటువంటి నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా టెక్నికల్ టీము ఎంతో నిర్విధంగా కృషి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 18వ తారీఖున మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి మోటార్లను ఆన్ చేసి రైతులకు నీరందించే ప్రయత్నాన్ని కొనసాగించారు. కానీ అక్కడ మోటార్లు టెక్నికల్ సమస్యతో ఆన్ కాకపోవడంతో అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా దేవాదుల వాటర్ వారు మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుంచి కూడా ప్రైమ్9 న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. వరుసగా రోజుకొక కథనం ద్వారా ప్రైమ్9 న్యూస్ దేవాదుల పంప్ హౌస్ మోటార్లకు సంబంధించినటువంటి అంశాన్ని బయట ప్రపంచానికి తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కథనాలకు స్పందించి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున పంప్ హౌస్ లోని సాంకేతిక సమస్యలను అధికారులు సరిదిద్దారు. తెల్లవారుజామున 3:30 వరకు ఈ ఆస్ట్రియా మెగా కంపెనీ ఇంజన్లు దేవాదుల అధికారుల కృషితో ధర్మసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. అర్ధరాత్రి వరకు 3 సార్ల దేవాదుల మోటార్లు ట్రిప్ అయ్యాయి. అర్ధరాత్రి వరకు కారణాల అన్వేషణలో టెక్నికల్ టీం నిపుణమై ట్రయల్ రన్ విజయవంతం కావడంతో దేవాదులకు సంబంధించినటువంటి అధికారులు ఊపిరి పీల్చుకొని సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, జనగామ నియోజకవర్గాలకు సాగునీరు అందుతుంది. ఇక్కడ నుంచి 3 నియోజకవర్గాలు కావచ్చు, తుంగతుర్తి, ఈ దేవాదుల పంప్ హౌస్ మోటార్ల కిందటువంటి ఆయకట్టుకు ఎటువంటి నీరుకు ఇబ్బంది ఉండదంటూ కూడా దేవాదులకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఈ నీటి పారుదలకు సంబంధించిన అధికారులు అభివర్ణించిన పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నీటి వివాదం కొనసాగుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పాలిటిక్స్ హీటెక్కాయి. బీఆర్ఎస్ నేతల డెడ్ లైన్ తోనే ప్రభుత్వం వేగంగా స్పందించినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఈ ట్రయల్ రన్ విజయవంతం కోసం టెక్నికల్ టీం నిర్విరామంగా కృషి చేసిన పరిస్థితి కనబడుతుంది. ధర్మసాగర్ మండలం ఆ పంప్ హౌస్ మోటార్లు మరమ్మతులు పూర్తి కావడంతో అధికారులు కావచ్చు, చుట్టుపక్కల రైతులు కావచ్చు, వారంతా కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ వరి పొలాలు ఎండిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు దేవాదుల పంప్ హౌస్ మోటార్ల నుండి నీటిని విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే పంట పొలాలు ఎండిపోవు. ఇక పంట పొలాలకు నీరు అందిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ వర్గాలు కావచ్చు, అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరుస కథనాలు ప్రసారం చేసినందుకు ప్రైమ్9 న్యూస్ కు రైతులంతా కృతజ్ఞతలు తెలిసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సతీష్.